అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇనమాని రాజు గారు ఎక్కడున్నా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. వేదికను అలంకరించిన సభాధ్యక్షులు మాకా శ్రీనివాస్ గారికి, ముఖ్య అతిథులైనటువంటి సోదరులు కంకరాజ్ సూరి గారికి, సోదరుడు నాయకర్ గారికి, అలాగే వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా కొత్తపోసలమర్రు గ్రామ ప్రజలకి, విచ్చేసిన జన సైనికులకి, ఈ రోజు మాతో కలిసి నడవబోయే ప్రతి ఒక్క సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇంకా మన కనకరాజ్ సూరి గారు మాట్లాడిన తర్వాత మన మాట్లాడదాకా ఏమి ఉండదు, ఉంటుందా? ఏదేమైనా ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి మనం తలుచుకుంటేనే మనం అభివృద్ధి చెందుతాం, మార్పు రావాలి, జరిగిన పరిస్థితుల నుంచి బయటికి రావాలి అని ఒక మంచి ఆలోచనతోటి ఈ రోజు జనసేన పార్టీలోకి చేరుతున్న ముఖ్య నాయకులు కొల్లాటి వర్మ గారు, కొల్లాటి నరసింహ గారు, సోదరుడు మన కొత్తపోసలమర్రు గ్రామ వైస్ ప్రెసిడెంట్ అయిన నాగరాజు గారు, గొర్రె నాగరాజు గారు, తిరుమల రాజు గారు, కొల్లేటి పెద్దరాజు గారు, తిరుమల మంగరాజు గారు, వారితో పాటు జాయిన్ అవుతున్న సుమారు 100 పైగా ఈ రోజు సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ వారికి అడ్వాన్స్ గా క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. అన్నయ్య అడిగారు చాలా మన గ్రామంలో లేదు అని. ఇప్పుడు ఈ రోజు నాగరాజు అనే వ్యక్తి ఒక ఉప సర్పంచ్ కింద, వైస్ ప్రెసిడెంట్ కింద ఉండి కూడా నేను ఏమీ చేయలేకపోయినా ఆయన మదన పడుతున్నాను. నేను ఊరికి ఎంతో చేద్దాం అనుకున్నాను. కారణాలు ఏంటంటే పంచాయతీలకి డబ్బు ఇచ్చి మీరు అభివృద్ధి చెందండి అని చెప్పడం మానేసి ప్రభుత్వంలో పంచాయతీకి వచ్చిన డబ్బులు కూడా పట్టుకుపోయి ఉన్న గ్రామాన్ని పాడు చేసే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చారు. ఈరోజు పల్లెటూరులో కూడా జీవనం చాలా ఆనందంగా, చాలా చక్కగా, సంతోషంగా బతికేవారు. ఈ రోజు ఒక దుర్భరమైన పరిస్థితిలో రాష్ట్రం పల్లెలన్నీ తయారు చేశాం. ముఖ్య కారణం మనకు వచ్చే నీరు ఎలా ఉంటుంది, పైపుల్లోంచి వచ్చే నీరు, ఎర్ర నీరు, కాలంలో నీరు కన్నా దారుణంగా ఉండే పరిస్థితి, కరెంటు బిల్లులు పెరిగిపోయిన పరిస్థితి, రోడ్లు లేరు, డ్రైన్లు తీరు, ఏమన్నా వచ్చిన జీతం ఇద్దామన్నా కూడా ఎవరికి పంచాయతీలో పనిచేసే జీతం ఇవ్వలేని పరిస్థితి. మనం అందరం ఆలోచించుకోవాలి. నేను ఒకటే కోరుకుంటున్నా మీ అందరినీ కూడా, ఈరోజు మన ఓటు మన భవిష్యత్తు. ప్రభుత్వాన్ని ఎవరు స్థాపిస్తారు? ప్రజలు స్థాపిస్తారు. కానీ ఈ రోజు మనం మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేసింది ప్రభుత్వం. మన అందరం కలిసి రాబోయే రోజుల్లో ఈ బటన్ రెడ్డి గారికి మన అందరం కలిసికట్టుగా నొక్కాలి ఒక బటన్. ఏం బటన్ అది? ఈవీఎం బటన్. ఏంటది? ఓటు బటన్ నొక్కి సాగనంపకపోతే మన పిల్లల భవిష్యత్తు, మన మనుగడ కూడా కష్టమే. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు పరిస్థితి, మేము ఇక్కడ భీమవరం నుంచి కొత్తపోసలమర్రు రావడానికి 40 నిమిషాలు పట్టింది. అది రోడ్డు పరిస్థితి. ఏంటి? రోజు భీమవరం రావాలి మీరు పని ఉన్నప్పుడు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఏమన్నా తల్లి గర్భిణీ ఉంటే 9 నెలల డెలివరీ, 8 నెలల బయలుదేరాలి ఇప్పుడు ఇక్కడి నుంచి. ఈ మధ్యన దొంగతనాలు కూడా ఈ రోడ్లో పెరిగిపోయినాయి. లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. మద్యం గాని, గంజాయి గాని విచ్చలవిడిగా ప్రభుత్వ పెద్దల కన్నసన్నుల్లోనే వ్యాపారం చేసే పరిస్థితికి ఈ రోజు రాష్ట్రం వచ్చేసింది. చాలా బాధాకరం. చాలా మంది యువత భవిష్యత్తు పాడైపోతుంది. నేను కోరుకునేది మిమ్మల్ని అందరినీ ఒకటే, రానున్న రోజుల్లో మనందరం కలిసికట్టుగా ఎదరికెళ్ళి ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపించాలి. అది ఒక జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని మనం స్థాపించుకుంటేనే ఈ కొత్త పూసలమర్రు ఊరిని ఎప్పుడు కొత్తగా నెగనెగలాడేలాగా మనం తీర్చిదిద్దుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మనం చాలా చేసుకోవాలి. మన గ్రామంలో ఒక ముఖ్య పదవి ఇచ్చిన ఈ ఊర్లో ఒక పొంత రోడ్డు కూడా వేయలేని పరిస్థితి ఉందంటే ఎంత అవమానకరమైన పరిస్థితి. ఈరోజు పొంత రోడ్డు ఏమైనా వేసారా? చెరువులకి డ్రైనేజ్ తీసేవాడు ఉన్నాడా?
మళ్ళీ కనీసం మరి అంత పదవి, ఒక మార్కెటింగ్ యార్డ్ పదవి ఉన్న ఊరు మన ఊరికి మనం ఏమీ తెచ్చుకోలేకపోయామంటే ఇది అసమర్థత ఏంటనేది మనం తెలుసుకోవాలి. సో మన మనస్సాక్షి ఉండాలి. నేను కోరుకుంటున్నా, మీరు మీ ఊరికి ఏం చేశారు పదవి వస్తే? ఈ రోజు నాగరాజు అనే వ్యక్తి చాలా గొప్పోడు. నేను ప్రజలు ఎన్నుకున్నారో నేను ఏమీ చేయలేకపోయాను, నేను వైస్ సర్పంచ్ కింద ఉండి నేను అంతగానే మారుతున్నాను, రేపు పొద్దున్న నేను నా ఊరికి ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఆహ్వానించినప్పుడు ఒకటే చెప్పాడు, నాగరాజు కానీ, నరసింహస్వామి కానీ, నెహ్రూ కానీ, వీళ్ళందరూ కూడా మా ఊరికి మీరు ఏం చేస్తారని అడిగారు. మీ ఊర్లో మేము ఉన్నట్టే తయారు చేస్తాం అని చెప్పేసి మాట ఇచ్చాను. ఆ మాటకు మేము కట్టుబడి ఉన్నాం. రేపు రానున్న ప్రభుత్వంలో కొత్త పూసలమర్రి గ్రామానికి ఏ అవసరం ఉన్నా కూడా అందరూ కలిసికట్టుగా ఎదరికెళ్ళి దాన్ని తీర్చుకుని మంచి అభివృద్ధి చెందే ఊరుగా మనం తయారు చేసుకోవాలి అందరూ కూడా. అది మాట ఇచ్చాను. ఆ మాటకి జనసేన తరపున ఎప్పుడు కట్టుబడి ఉన్నాం. రెండు, సోదరుడు నాయకర్ ఈరోజు మన కళ్యాణ్ గారు మాకు ఇంటర్నల్ మీటింగ్ లో కూడా చెప్పారు, కాకినాడ వెళ్ళినప్పుడు ఆ బోట్ దానికి వెళ్ళారు కదా, అది వారానికి వెళ్ళినప్పుడు బోట్ దానికి, అది బోట్ మ్యానుఫ్యాక్చరింగ్ దానికి వెళ్ళినప్పుడు మన వాళ్ళందరూ దూకు వచ్చేసి పడవలు ఎక్కి అలా చూపించిన ఆప్యాయత ఇంత అంతా కాదు. ఈ రోజు నాయకర్ స్థానం ఫస్ట్ మన జిల్లాలో అత్యధిక మెజార్టీతో నగ్గేవాడు ఎవరంటే ఫస్ట్ బొమ్మిడి నాయకర్. ఆ స్థానం కల్పించింది కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఒక జనసేన పార్టీ ఈ రోజు రాష్ట్రంలో నిన్న యువగలం దాంట్లో కూడా మన నాయకర్ మాట్లాడటం జరిగింది. అదే కృతజ్ఞతతో మనం రానున్న రోజుల్లో మచిలీపట్నం కాడి నుంచి విజయనగరం వరకు కూడా మనందరం కలిసికట్టుగా ఆలోచించి ఓటేయాలి. సో 217 జీవో గురించి ఉండొచ్చు, రద్దు చేయాలి, మనం చేసుకోవాలి, మనమే చెప్పాలి దాన్ని ప్రభుత్వం మార్చి. అదే విధంగా మనకి రావాల్సిన, చాలా మంది వేటకి వెళ్ళే వాళ్ళకి రావాల్సిన ఉపాధి అవకాశాలు కూడా రావట్లేదు. డీజిల్ ఇచ్చే పరిస్థితి లేదు, వలలు ఇచ్చే పరిస్థితి లేదు, ఏమన్నా ఇబ్బంది జరిగితే ఇన్సూరెన్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. వీళ్ళందరినీ కూడా మనం నిలదీసి మనమే చేయించుకోవాలి. ఆ ప్రభుత్వం ఏమన్నా ఉందంటే ఎన్ని చేసే ప్రభుత్వం రానున్న రోజుల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం. మీరందరూ కూడా వీళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. నేను తప్పనిసరిగా మీకు మాట ఇచ్చేది ఏంటంటే, మన గ్రామాన్ని మన అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం, దానికి నేను ఎప్పుడు ముందుంటాను రానున్న రోజుల్లో అని చెప్పేసి కొత్త పూసలమర్రి గ్రామానికి ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. అలాగే మరొకసారి మీ అందరికీ కూడా ఇందులోకి ఈ రోజు జనసేనకి సిద్ధాంతాలు నచ్చి పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా తరఫున, పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ. అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు కనకరాజ్ సూర్య గారికి, అదేవిధంగా సోదరులు జిల్లా అధ్యక్షులు కొడికలపూడి చంద్రబాబు గారికి, చంద్రశేఖర్ గారికి, రామకృష్ణ గారికి, రమేష్కి, మరి భీమవరం మండల ప్రెసిడెంట్ శ్రీను గారికి, తోట రమేష్ గారు, అలాగే మమ్మీకి, పెద్దలందరికీ కూడా, అదేవిధంగా అగ్నికుల క్షత్రియ సోదరులందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కానీ ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఏదైతే ఆయన భావజాలం ఉందో ఆ భావజాలాన్ని నమ్మి ఆయనతో ప్రయాణం చేయడానికి ఈరోజు జనసేన పార్టీలోకి వస్తున్నటువంటి అగ్నికుల క్షత్రియ సోదరులకి, కొల్లాటి వర్మ గారు, మరి ఎంపీడీసీ కొల్లాటి నరసింహస్వామి, మరి బరి నాగరాజు గారు, మరి ఆయన వైస్ ప్రెసిడెంట్ గా చేస్తున్నారు ఇక్కడ అధికార పార్టీ నుంచి. అదేవిధంగా తిరుమాన రాజు గారు, కొల్లాటి పెద్దరాజు గారు, తిరుమాన మంగరాజు గారు, మరి వీరందరికీ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి
పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ, ఏదైతే మీరు ఆశించి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో మీరు ఎదురుకొస్తున్నారో, మీ నమ్మకాన్ని ఏ రోజు కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల కూటమితో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడే దిశగా దాదాపు 4 నెలలు మాత్రమే ఉంది మనకి. ఇప్పుడు ఇందాక చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు, ఏదైతే వైస్ ప్రెసిడెంట్ గారు ఈ గ్రామంలో సరిగ్గా ప్రభుత్వం పనితీరు సరిగ్గా లేదని మరి ఆయన కూడా ఆయన గ్రామానికి ఏది చేయలేన ఆశతో ఈ రోజున మన దగ్గర కూడా ఆయన రావడం జరిగింది. ఏదైతే మీ నమ్మకం ఉందో, మీ నమ్మకాన్ని ఏ రకంగానూ కూడా పాడు చేయకుండా మీ గ్రామాభివృద్ధికి అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చంద్రబాబు గారు అవ్వచ్చు, లేకపోతే ఏదైతే మొన్న 2019 ఎలక్షన్ జరిగినాయో ఆ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి కారణం కూడా ఆ రోజు మన గ్రామాలను దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇవాళ అగ్నికుల క్షత్రియ గ్రామాల వల్ల ఆ రోజు జనసేన పార్టీ ఇక్కడ ఓడిపోవడం జరిగింది. మిమ్మల్ని అందరూ ఒకటే కోరుకుంటున్నాను నేను, ఏదైతే 2024 ఎలక్షన్ జరుగుతాయో ఆ ఎలక్షన్ లో ఇక్కడ జనసేన పార్టీ గెలిచిందంటే అది అగ్నికుల క్షత్రియుల వల్ల గెలవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు రాష్ట్రంలో ఒక అగ్నికుల క్షత్రియుడికి పెద్దపేట వేసిన ఘనత ఒక కొనిదెల పవన్ కళ్యాణ్ గారి అని మనందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక ఎమ్మెల్యే స్థాయిగా మన సామాజిక వర్గానికి నరసాపురం నియోజకవర్గంలో అవకాశం మనకు పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. మీరందరూ ఆలోచన చేసుకోవాలి. మీరందరూ మరి ఆ రోజు ఎలక్షన్ లో మనం ఓడిపోవడం జరిగింది. మీరు కూడా మీ రిలేషన్స్ ఎవరున్నా సరే అక్కడ జనసేన పార్టీని గెలిపించే విధంగానే మీరందరూ కూడా ఉండాలని చెప్పి మీరందరూ కష్టపడాలి. ఎందుకు చెప్తున్నానంటే, అన్ని సామాజిక వర్గాలను చూసుకుంటే కనుక ఈ అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం అన్ని రకాల వెనకబడి ఉందో దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు రాజకీయ చైతన్యం ఏ సామాజిక వర్గాలు ఎదురుకెళ్తాయో ఆ సామాజిక వర్గాలు అభివృద్ధి దిశగా ఉంటాయి. మనలో నాయకత్వం లేదు. ఏదైనా నాయకుడు ఎదురుకు వస్తుంటే కనుక ఆ నాయకుడిని వెనక్కి లాగే పరిస్థితిలో మనందరం ఉంటున్నాం. మనం దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో అటు నరసాపురం కానీ ఇటు భీమవరం కానీ జనసేన పార్టీ ఎక్కడ పోటీ చేసినా సరే అక్కడ మన అభ్యర్థులు గెలిపించే దిశగానే మీరందరూ ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ మనకు రాష్ట్రంలోనే ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర మత్స్యకార వికాస విభాగాన్ని ఏర్పాటు చేశారు. అంటే మత్స్యకారుల మీద ప్రత్యేక ప్రేమ శ్రద్ధ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆ రోజున ఒక సభ ఏర్పాటు చేశాం. మీ గ్రామాల నుంచి కూడా వచ్చారు. నరసాపురంలో సభ ఏర్పాటు చేశాను, మత్స్యకార అభ్యున్నత సభ అని చెప్పి. ఆ రోజు లక్షలాది మంది ఆ కార్యక్రమానికి వచ్చారు. ప్రత్యేకంగా మత్స్యకార అగ్నికుల క్షత్రియుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం అది. ప్రభుత్వం ఏదైతే 217 జీవో ఉందో ఆ జీవోని ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకంగా ఆ రోజున ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఒక మత్స్యకార వికాస విభాగ చైర్మన్ గా కాకుండా నన్ను ఒక పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తీసుకున్నారు. ఆయన నిన్నగాక మనం చూశారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సమన్వయ కమిటీ ఉందో ఆ కమిటీలో కూడా నన్ను తీసుకోవడం కూడా మనందరూ అదృష్టంగా భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను. మరి నిన్న జరిగింది విశాఖ విజయనగరంలో లోకేష్ బాబు గారి పాదయాత్ర ముగింపు సభ. ఆ సభలో కూడా జనసేన పార్టీ నుంచి ఉన్న 3 అభ్యర్థుల్లో మరి నాతోటి నన్ను కూడా ముందుకు తీసుకోవడం కూడా మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, మీకు మన సామాజిక వర్గాల్ని మనకి ఏ నాయకుడు గౌరవం తీసుకొస్తారో ఆ నాయకుడి వెంట మనందరూ పని చేయవలసిన అవసరం ఉంది. మనం గుర్తిస్తున్న నాయకుడి దగ్గర మనం ప్రయాణం చేయాలి. మన కోసం ఆలోచించే నాయకుల దగ్గర మనం ప్రయాణం చేయాలి. మన అవకాశాన్ని కోసం వదిలేసిన నాయకుల దగ్గర కాదు. మనల్ని
ముందుకు తీసుకెళ్తున్న నాయకత్వాన్ని మనం బలపరుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. నేను వాళ్ళ బొమ్మిడి నాయకుడు అనే వ్యక్తిని రాష్ట్ర వ్యాప్తంగా ముందు పెడుతున్నారు. నేను నరసాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన, నరసాపురం ఎమ్మెల్యేగా గెలిచిన నేను భీమవరం, నేను ఇక్కడ పెరిగిన వాడిని, ఇక్కడ చదువుకున్న వ్యక్తిని. మీకు అందరికీ కూడా ముందు నుంచి కూడా సుపరిచితుని. నేను ప్రతి విషయంలో కూడా మీకు, ప్రతి సందర్భంలో కూడా మీకు అందుబాటులో ఉంటున్నాను. నేను అక్కడ ఎమ్మెల్యే గెలిస్తే ఇక్కడ భీమవరంలో కూడా రేపు చిన్నబాబు గారు అవ్వచ్చు, కానిపక్షులు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఇక్కడ ఎవరున్నా సరే ప్రతి విషయంలోనూ మీ గ్రామాలకు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను ఇంకా గ్రామాలు ఉన్నాయి, మన గ్రామాలు దాదాపు 10 గ్రామాలు ఉన్నాయి. ఏదైతే కొత్త పూసలమూరు గ్రామం ఉందో ఇదే రీతిలో ప్రతి గ్రామంలో కూడా కుల క్షత్రియ సోదరులందరూ కూడా జనసేన పార్టీకి వచ్చే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు, ఆయన ఏం అప్పుడు కోటీసాడు ఏం కాదు. ఆయన సినిమాలు తీసుకున్న డబ్బు, సినిమాలతో వచ్చే డబ్బుతోటి ప్రజలకి సేవ ఆశయం వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఆయన చూస్తున్నాం. దాదాపు 4 సంవత్సరాలు 7 నెలలు అయిపోయింది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. ఏదైతే కౌలు రైతులు ఉన్నారో దాదాపు 3,000 నుంచి 3,500 కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి రైతుకి కూడా పవన్ కళ్యాణ్ గారు 1 లక్ష రూపాయలు సొంత డబ్బులు ఇచ్చే సందర్భం మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా గత 15 రోజుల కింద జరిగింది విశాఖపట్నంలో. అక్కడ వచ్చిన మత్స్యకారులు బోట్లు అంటుకుపోయినాయి, ఫైర్ అయ్యి. ఆ రోజున ప్రభుత్వం కూడా వెనకడిగేసింది, ఇంకెదరికి రాలేదు ప్రభుత్వం. వెంటనే నేను ఒక మత్స్యకారు చైర్మన్ గా నేను అక్కడికి వెళ్ళా. కళ్యాణ్ గారు పంపించారని చూసి రమ్మని అక్కడికి వెళ్ళే పరిస్థితి చూసి ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. నేను ఒక్కడే అనుకున్నా, పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఏదో సహాయం చేస్తాడని చెప్పి చెప్పకూడదు అనుకున్నా నేను. కానీ ఆయనకి తెలిసిన నిలబడడం జరిగింది. ఆయన వెంటనే ఆయన సొంత ఆర్థిక డబ్బులతోటి ఆ రోజున 25 లక్షల రూపాయలు మనందరికీ కూడా ఇచ్చిన సందర్భం మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అని ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఎవరు కూడా సొంత డబ్బులు తీసిన సందర్భాలు మన రాష్ట్రాల్లో లేవు. ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ప్రజల కోసం ప్రతి సందర్భంలో కూడా ఆలోచించిన వ్యక్తి ఎవరనుకుంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అలాంటి నాయకుడు రాబోయే రోజుల్లో ఒక ముఖ్య నాయకుడిగా మనందరికీ వస్తే కనుక మన జీవితాలు, అదేవిధంగా మన భీమవరం కానీ మన రాష్ట్ర భవిష్యత్తు కానీ మారే దిశగా ఉంటుందని చెప్పి సందర్భం కూడా మనందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉందో మనందరూ చూస్తున్నాం. ఈ 4 సంవత్సరాలు 7 నెలల నుంచి రాష్ట్రం ఏ రకంగా ముందుకెళ్తుందో చూస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరినీ కలిశాడు. ప్రతి ఒక్కరిని కలిసి ఒక్క అవకాశం అని చెప్పాడు. ఏది ఈరోజు ఇవాళ రాష్ట్రం ఏ రకంగా ఉంది మీరందరూ ఆలోచన చేసుకోవాలి. మీ గ్రామం నుంచి కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. మన గ్రామం ఏ రకంగా ముందుకెళ్తుంది, మన అభివృద్ధి పరంగా ఏ రకంగా ఎదురుకెళ్తున్నాం, మన యువతకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది, మన రైతాంగానికి అన్ని రకాలుగా అంటుకుంటున్న వ్యక్తి ఏ రకంగా రైతులకు న్యాయం చేశాడని చెప్పి మనందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 4 సంవత్సరాల నుంచి రైతులకి తుఫాన్లు వచ్చినాయి. తుఫాన్లో నష్టపోయారు రైతాంగానికి ఎక్కడ కూడా ఆదుకున్న సందర్భం ఈ రాష్ట్రంలో కనబడతలే. యువత ఉంది, ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చాడు తమ్ముడు చెప్పండి మీరు? ఒక బ్రాందీ షాపులో ఉద్యోగాలు ఇచ్చాడు. అది కాకుండా వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చాడు. అయ్యే తప్ప కానీ ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాలు లేవు. అభివృద్ధి లేదు. ఏదో సంక్షేమం ఇస్తున్నాడు అంతే తప్ప కానీ ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇవాళ 2 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, 2 పార్టీలు కలిసి ప్రయాణం చేయవలసిన అవసరం మన రాష్ట్రానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా మనందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ కూటమి ఉందో ఈ కూటమి స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. ఈ రోజు ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పొత్తుండడం తప్ప కానీ ఈ 2 పార్టీల స్వార్థ ప్రయోజనాల కోసం కాదని చెప్పి మరొక్కసారి మనందరూ గుర్తు చేసుకోవాలి. రావాలి, మీరందరూ ఎదురుకు రావాలి. మీ గ్రామంలో చైతన్యం రావాలి. ప్రతి ఒక్కరు కుల క్షత్రియుడు కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమితో ఏదైతే ప్రభుత్వం ఉందో
ఆ ప్రభుత్వాన్ని గెలిపించే విధంగానే మీరందరూ ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ బిడ్డగా మీ కుటుంబ సభ్యుడిగా ప్రతి సందర్భంలోనూ ప్రతి విషయంలోనూ మీ వెనకాల ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు గారు ఉన్నారు, సూర్య గారు ఉన్నారు. మీకు ఏది ఉన్నా సరే, ఏ విషయం ఏ ఇబ్బంది వచ్చినా సరే ప్రతి సందర్భంలో కూడా మేము అందరం మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ప్రతి గ్రామం నుంచి కూడా మీరందరూ రావాలి. మిమ్మల్ని కూడా కోరుకునేది ఒకటే, రాబోయే ఎలక్షన్ లో నరసాపురం నియోజకవర్గంలో మీకు అందరికి రిలేషన్స్ ఉంటారు. అక్కడ మీరు కూడా అక్కడికి వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇక్కడ కులక్షేత్ర గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల్లో కూడా మీరందరూ సహకరిస్తే, మొట్టమొదటిగా నేను కొత్త పూసల గ్రామాలను మొదలెడదాం అనుకున్నాను, పాదయాత్ర చేయాలని నేను అనుకున్నాను. ఇక్కడ మీరందరూ సపోర్ట్ చేస్తే, కొత్త పూతలమూరు గ్రామ సోదరులందరూ కూడా సహకరిస్తే కనుక నేను భీమవరం నియోజకవర్గంలో కూడా నేను పాదయాత్ర చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా నా ప్రయాణం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి అగ్నికుల క్షత్రుడికి, వేదికను అలంకరించిన గుడికిలపూడి గోవిందరావు గారు, చంద్రబాబు గారికి, బొమ్మిడి నాయకర్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన కొత్త పూసలమూరు గ్రామం నుంచి నరసింహస్వామి గారు కానివ్వండి, మన రాజకుమార్ గారు కానివ్వండి, బర్రె నాగరాజు గారు కానివ్వండి, ధర్మరాజు గారు కానివ్వండి, వర్మ గారు కానివ్వండి, ఇలా ఎంతో మంది జనసేన పార్టీలోకి రావడం జరిగింది. వారందరికీ కూడా భీమవరం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున, గుడికిలపూడి గోవిందరావు చంద్రబాబు గారి తరఫున, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున, మన రాష్ట్ర జనసేన పార్టీ అధినేత కొడుదల పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు కొత్త పూసలపూరు గ్రామంలో మరి మన చేశాడు జనసేన పార్టీకి. ఈ రోజు అంకురార్పణ ఆ విత్తనం ఈవేళ వటవృక్షమై మహావృక్షం అయింది జనసేన పార్టీ కొత్త పూసలపూరులో. జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి రంగపుత్రులన్నా, గిరిజనులన్నా, దళితులన్నా, బీసీలన్నా ఆయనకి రెండు కళ్ళు. చేతి వృత్తులు, కుల వృత్తులు అంటే ఆయనకి ఆరో ప్రాణం. అలాగే అగ్నికుల క్షత్రియులు అంటే ఆయన గుండె సప్పుడు. పవన్ కళ్యాణ్ గారి గుండె సప్పుడే అగ్నికుల క్షత్రియులు. నేను కులానికి క్షత్రియుడిని, కానీ అగ్నికుల క్షత్రియుడిగానే భావిస్తాను నేను. మీరు కులానికి అగ్నికుల క్షత్రియులే, మీరు క్షత్రియులుగా భావించండి. మన పవన్ కళ్యాణ్ గారు మన అగ్నికుల క్షత్రియుల కోసం నరసాపురంలో మత్స్యకార అభ్యున్నత సభని 1,00,000 మందితోటి ఏర్పాటు చేయడం జరిగింది. 217 మత్స్యకారుల కడుపు మంట ఏదైతే ఉందో కడుపు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవోని తీసుకొచ్చాడో ఆ జీవోని 2 చేతులతోటి ముక్కలుగా చింపేశాడు ఆయన జీవోని. ఏంటి అవసరమైతే అరెస్ట్ చేసుకున్నా పర్వాలేదు, జైలుకైనా సిద్ధమని చెప్పడం జరిగింది ఆ సభలో. అలాగే పీజీ కానివ్వండి, అండర్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, కొన్ని వేల మందికి ఆయన ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, అటు ఆరోగ్యం కానివ్వండి, ఇటు విద్య కానివ్వండి కల్పించడం జరుగుతున్నది. అలాగే మనకి యానం మల్లాడి కృష్ణారావు గారు, వీళ్ళు ముగ్గురిని కూడా త్రిమూర్తులుగా భావిస్తాడు ఎవరో మన పవన్ కళ్యాణ్ గారు. చెప్పండి బాబు. అలాగే ఉన్న స్కూల్కి ఆట స్థలం ఉందా? అలాగే సచివాలయం ఉందా? డ్రైనేజీ సౌకర్యం ఉందా? పారిశుద్ధ్యం ఉందా? అలాగే రోడ్లు ఉన్నాయా? త్రాగునీరు, అలాగే త్రాగునీరు ఉందా? ఫిల్టర్ బెడ్స్ పనిచేస్తున్నాయా? ఎలక్ట్రిసిటీ ఉందా? అది పరిస్థితి. ఏంటి మన కొత్త పూసలమూరు యొక్క ప్రత్యేకత, అభివృద్ధి ఆ పరిస్థితిలో ఉంది.
ఏంటి అందుకని మన పవన్ కళ్యాణ్ గారిని కనుక భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను ఒక నిమిషం ఆడతాను. అలాగే ఆయన 10 ఉమ్మడి నిమిషాల్లో అయిపోతుంది. మన జనసేన పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడిగా ఇక్కడ అభ్యర్థిగా కనుక విజయం సాధిస్తే గెలిపిస్తే ఈ కోరికలన్నీ కూడా ఈ డిమాండ్లన్నీ కూడా నెరవేరుతాయి. మరి అగ్నికుల క్షత్రియులు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రేమో మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మన బొమ్మిడి నాయకర్ గారు ఇంత ముందు చంద్రశేఖర్ గారు చెప్పడం జరిగింది. సరే సరే ఒక్క నిమిషం. మన చిరంజీవి గారికి మెగాస్టార్ చిరంజీవి గారు పెద్ద అన్నయ్య, రెండో అన్నయ్య నాగబాబు గారు, వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఎంతమంది ఇది వచ్చారు పవన్ మొత్తం? కళ్యాణ్ గారు చిరంజీవి కుటుంబం మెగా కుటుంబానికి. నాలుగో తమ్ముడు బొమ్మిడి నాయకర్ గారు. 100 మంది అని చెప్తాను. 100 మంది పైన. ఏంటి ఆయన బొమ్మిడి నాయకర్ కాదు, కొణిదల నాయకర్ ఆయన. ఏంటి మన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కొణిదల పవన్ కళ్యాణ్ గారు కాదు, బొమ్మిడి పవన్ కళ్యాణ్ గారు. ఏంటి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏంటి అన్నదమ్ముల అనుబంధం కింద ఉన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, బొమ్మిడి నాయకర్ గారు. ఎందుకంటే నరసాపురం నియోజకవర్గం కళ్యాణ్ గారు కానివ్వండి పుట్టారు. పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గం ఏది రాష్ట్రంలో? నరసాపురం నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గాన్ని ఎవరికి అప్పచెప్పాడు? బొమ్మిడి నాయకర్ గారు చెప్పాడు. బొమ్మిడి నాయకర్ గారి నియోజకవర్గం ఏంటి? భీమవరం. ఈయన ఎవరికి అప్పచెప్పాడు? పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పాడు. అందుకని భీమవరం నుంచి నరసాపురంలో ఉన్న బొమ్మిడి నాయకర్ని గెలిపించుకోవడం కాదు మీరు కావాల్సింది. ఆయన గెలవాలని కోరుకుంటాం కాదు, ముందు భీమవరంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, ఆయన గెలిపించుకోవాలనే కోరిక మీ ముందు ఉండాలి. మన గుర్తేంటమ్మా? ఒకసారి లేకండి, ఒకసారి అందరూ లేకండి. మన ఎన్నికల గుర్తు, మన ఎన్నికల గుర్తు, మన ఎన్నికల గుర్తు మన పార్టీ, మన పార్టీ, మన నాయకుడు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆ సిద్ధాంతాలు నచ్చి మరి నేను ఒక వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా కానీ మరి ఆయన సిద్ధాంతాలు నచ్చి ఆయనకు చేరాలని మరి ఆయన బట్టి బట్టి ఎంత జరగబోయిన దాంట్లో మరి అనేక విషయాలుగా మీరు సహకరించి ఎవరికి తీసుకెళ్తామని నేను సభాముఖంగా తెలియజేసుకున్నాను. మరి నేను ఇక్కడ రావడానికి కూడా మరి రాయడం అదే అని అతను మరి నాకు 2002లో నుంచి కూడా ఆయన పరిచయం. ఆయన మరి తీసుకెళ్లి ఆయనకి పరిచయం చేసింది. ఆయన తర్వాత మనకి అక్కడ చేయవచ్చిన నాయకత్వం కూడా మరి ఏమి చెయ్యగా మరి అలాంటివన్నీ చెయ్యాలని గ్రామాల్లో అనేకమైన గ్రామాలు వెనకబడి ఉన్నాయి. అనేకమైన గ్రామాలని కూడా అభివృద్ధి పరచాలని మరి ఆ నాయకులు మరి జనసేన నాయకులు మరి పార్టీ మరి ఎదురుకొచ్చింది. ఆ నాయకత్వాన్ని గెలిపించుకోండి, మనం ఇవన్నీ కూడా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పరచుకోవాలని ఆశతో మరి నేను ఎదురుకొచ్చాను. మరి చంద్రబాబు గారు ఆయన ఆశీస్సులు మరి ఆయనకి కడవరకు కూడా మేము సహకరించి మేము గెలిపించుకుంటామని సర్వముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. నరసింహ ఉన్నాడా? చంద్రబాబు గారికి నమస్కారం. మన కనకరాజు సూర్య గారికి అందరికి కూడా నమస్కారం. మన సభకి అందరికీ నమస్కారం. ఇదే ఫస్ట్ సారి మహేష్ పెట్టుకుంటాం. రానున్న రోజుల్లో ఫుల్ గా పట్టుకో. రోజుల్లో మన చంద్రబాబు గారు, మన నాయకర్ నాయక్ గారు నర్సాపురం నుంచి మొత్తం అందరికి కూడా ధన్యవాదాలు పడుతా. నేను చంద్రబాబు గారికి అందరూ నాయకత్వంలో నడుస్తానని వచ్చే రోజుల్లో మంచి రోజులుగా శుభ్రంగా మాడిగారిని గెలిపించుకుని మన చంద్రబాబు గారు మాకు ఏదో చేసి పెడతామని మొన్న అంత ఆకపోతూ ముందుకెళ్తామని సభాముఖంగా తెలుసుకున్నాం. అధ్యక్షుల చేతుల మీదుగా కడుగో పెట్టిన కొల్లాటి నరసింహస్వామి గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా మన గ్రామ వైస్ ప్రెసిడెంట్ బర్రె నాగరాజు గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి బర్రె నాగరాజు గారిని
సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. నెక్స్ట్ తిరుమల రాజు గారిని ఆహ్వానిస్తా ఉన్నాం జనసేన పార్టీలోకి. కొల్లాటి పెద్దిరాజు గారు, తిరుమల మంగరాజు గారు, సూరయ్య గారు, అందరం మరి ఇంకా అందరూ గ్రామాలు మిగతా గ్రామాలు కూడా వచ్చేది మీరు. అది ఈ గ్రామాలే కాదు మిగతా గ్రామాల్లో కూడా మార్పు తీసుకుంటారు. 100 మంది జాయిన్ అవడానికి ఇచ్చేస్తున్నారు. వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఉండాలి, యాక్టివ్గా ఉండాలి మీరు. ఒక్కసారి ఆపండి, ఇక్కడ నుంచి ఫోటో దిగిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కదా ఫోటో దిగిన తర్వాత 100 మంది ఉంటారు పట్టు మోని గారు, శ్రేణు గారు, రామ్మూర్తి గారు, దిగి మళ్ళీ లాస్ట్ లో దిగుదాం. విజయకృష్ణ గారు, చక్కా రాంబాబు గారు, చక్కా రుద్రకుమార్ గారు, బర్రె బాలాజీ గారు, దిగితే మళ్ళీ దిగుదాం. గారు, ఫోటో తీసుకున్నారు అందరూ. కొల్లాడి దుర్గారావు గారు, మాక కేశవరావు గారు, కొమ్మిడి బాలు గారు, కొల్లాటి నందకుమార్ గారు, అలాగే వాటాల రాము గారు, వల్లభాయ మణికంఠ గారు, అవును ఇది అవును. కోపరాజు రమేష్ గారు, తిరుమల సత్యనారాయణ గారు, కొల్లాటి రాజ్కుమార్ గారు, కొల్లాటి రవి గారు, కొల్లాటి నాగరాజు గారు, కొల్లాటి శివాజీ గారు. దయచేసి కండువలు కప్పించుకున్న వాళ్ళు ఇక్కడే ఉండాలండి. అలాగే బర్రె కిరణ్ గారు, బస్వాని గోవిందరాజు గారు, వాటా శ్రీను గారు, మోక పరమేష్ గారు, కోయిలగడ్డ నారాయణ గారు, మోక ఉదయకిరణ్ గారు, కొల్లాటి మృత్యుంజయ గారు, కొల్లు బ్రహ్మానంద గారు, తిరుమల కృష్ణమూర్తి గారు, మోక మహారాజు గారు, బస్వాని రాంబాబు గారు. చేరుకున్న వారికి మోక మోహన్ గారు, బస్వాని రాంబాబు గారు, కొల్లాటి సామర్ గారు, కొల్లాటి సత్యనారాయణ వినాయకుడు గారు, బస్వాని శ్రేణి గారు. పార్టీలో చేరుకున్న వారందరూ ఎర్రగా వస్తుందిగా కోరుతున్నాం అండి. అలాగే కండువ కప్పించుకున్న వారందరూ కూడా వేదిక ముందు వస్తుందిగా కోరుతున్నాం. కొల్లాటి భీమరాజు గారు, బస్వాని శ్రీని గారు, కొల్లాటి భాస్కరరావు గారు కోరుతున్నాం. అలాగే కండువ కప్పించుకునే వారికి దారి వలసగా కోరుతున్నాం. మోకా మణికంఠ గారు, గుమ్మిడి ముత్యాల గారు, మోకా వెంకటేశ్వర గారు, కొల్లాటి నాగార్జున గారు, బస్వాని వెంకటేశ్వరరావు గారు, కొమ్ము భాస్కరరావు గారు, కొమ్ము రూతమ్మ గారు, కొమ్ము రవీంద్ర గారు, కొమ్ము పెద్దింటమ్మ గారు. దయచేసి కండువాలు కప్పించుకున్న వాళ్ళందరూ కిందకి దిగి నాయకులు గారితో కొమ్ము పెద్దింటమ్మ గారు, కొమ్ము వెంకన్న గారు, వెండూరు వెంకన్న గారు, కోయిలగడ్డ మోహన్ చంద్రరావు గారు, జల్లా నాగమణి గారు, బస్వాని వెంకటస్వామి గారు. వీరందరినీ కూడా వేదిక మీదకి వచ్చి కండువ కప్పించవలసిందిగా కోరుతున్నాం. అలాగే బర్రె బాలాజీ గారు, బస్వాని నకులరాజు గారు, బస్వాని పాండు గారు. దయచేసి వేదిక మీద కండువ కప్పించుకున్న వాళ్ళందరూ కొంచెం కిందకి దిగి సహకరించవలసిందిగా కోరుతున్నాం. బస్వాని పాండు గారు, బస్వాని రామారావు గారు, కొమ్ము కన్నయ్య గారు, చక్కా రాంబాబు గారు, జల్లా అర్జునరావు గారు, కొమ్మిడి పోతురాజు గారు, నడవగడ్డి రమేష్ గారు. మీ అందరితో కూడా ఫోటో దిగుతాం. సత్యనారాయణ గారు, డాక్టర్ గారు, అలాగే బొమ్మిడి పోతురాజు గారు, డాక్టర్ గారిని గారు, డాక్టర్ గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించమని కోరుతున్నాం. అలాగే తర్వాత పాత పోసలమూరు గ్రామం నుంచి చేరికలు ఉంటాయండి, వారందరినీ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. అలాగే కొల్లాటి మణికంఠ గారు, జల్లా భాస్కరరావు గారు, చక్కా చిన్నవీరరాజు గారు, చక్కా వీరరాజు గారు, కొల్లాటి శాసగిరిరావు గారు, జల్లా విష్ణుమూర్తి గారు, తిరుమల వెంకటేశ్వర్లు గారు. దయచేసి కండువలు కప్పించుకున్న వారందరూ కిందకి దిగి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎవరు కూడా వెళ్ళిపోతండి, అందరూ ఇక్కడే ఉండండి. అలాగే కుక్కరిక దేవకొండ గారు, జల్లా నరసింహస్వామి గారు, సొల్ల సత్యనారాయణ గారు, చిరవెంకటేశ్వర్లు గారు, కొనమండ సత్యనారాయణ గారు, తిరుమల వెంకటేశ్వర్లు గారు, మోకా నాగరాజు గారు, తిరుమల నాగరాజు గారు, కోయిలగడ్డ శ్రీని గారు, కొల్లాటి నరసింహస్వామి గారు, తిరుమల వెంకటేశ్వర్లు గారు, తిరుమల అభిమన్యు గారు, బర్రి మల్లికార్జున గారు, కొనమండ శ్రీని గారు, రేవు రుద్రరాజు గారు,
దయచేసి కండువలు కప్పించుకున్న వారందరూ కిందకి దిగితే పార్టీలో చేరేవారు వేదిక మీద వస్తారండి. సహకరించవలసిందిగా కోరుతున్నాం. సభ వద్దకు ఇచ్చేసిన వారు, పార్టీలు చేరిన వారు వెళ్ళిపోతండి. అందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. కండువలు కప్పించుకున్న వారందరూ కాస్త సహకరిస్తే పాదవసమూరు గ్రామం నుంచి పార్టీలో చేరుతున్న వారు వేదిక మీదకి వస్తారు. కొత్త పూసలమూరు గ్రామం నుంచి కొమ్ము యేసుబాబు గారు, అలాగే కొత్త పూసలమూరు గ్రామం నుంచి కొక్కిరిగడ ఏడుకొండల గారు, జల్లా నరసింహస్వామి గారు, సొర్ర సత్యనారాయణ గారు, అస్వాని బాలకృష్ణ గారు,